1947 తర్వాత నుంచి తర్వాత నుంచి 2014 వరకు ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరూ సోదర భావంగా కలిసి మెలిసి ఉండేవారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం 2014 ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మన మధ్య ఫీలింగ్స్ ఏర్పడింది. అది ఒక బీజేపీ ప్రభుత్వం ఒక నీచమైన ఆలోచన చేసి హిందూ ముస్లిం మధ్య తేడాలు ప్లస్ పదాలు లడి పెంట ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం అనేది 2014 తర్వాత నుంచి సృష్టించింది. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇలాంటి గలాటాలు ఎప్పుడూ జరగలేదు. పైన మీరు చూస్తే యూపీలో కానీ, బీహార్లో కానీ, అస్సాంలో కానీ ఇట్లా నార్త్ సైడ్ మనం గమనిస్తే హిందూ ముస్లిం అని చాలా తేడాలు ఈ మధ్య వచ్చేసింది. ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు మన ముస్లిం మీద వచ్చింది. కానీ రేపు క్రిస్టియన్ భూమిపైన మీద వాళ్ళు రావచ్చు, హిందువుల దేవాలయాల భూమిపైన కూడా రావచ్చు. ఈ రోజు మన ముస్లిం మీద, మైనార్టీల మీద ఈ ప్రభుత్వం కన్ను వేసింది. ఈ ఫైట్ లో మనం అందరం కలిసి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన్ అందరం కలిసి ఫైట్ చేస్తే రేపు వేరే కమ్యూనిటీకి వాళ్ళు హర్గిస్ రారు. వేరే కమ్యూనిటీ పైన వాళ్ళు వచ్చే ప్రసక్తే ఉండదు. ఈ రోజు మనం అందరం కలిసి ఎట్లయితే ఇప్పుడు మనం ఎవరిని రావచ్చ ముస్లింలు వచ్చినారు. ఇక్కడ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మనకు మద్దతుకు వచ్చినారు, మన వైసీపీ మద్దతు వచ్చినారు. పార్టీకి అతీతంగా ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి అతీతంగా ఇక్కడ వచ్చేసి మన హిందూ లీడర్లు కూడా మనకు మద్దతు పెరగడానికి వస్తున్నారు. ఇవన్నీ మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గమనించి ఈ బిల్లును వెంటనే, ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మనం ఇక్కడ సభంగా కోరుతున్నాము. లోక్ సౌరా చట్టం, లోక్ సౌరా చట్టం, లోక్ సౌరా చట్టం, లోక్ సౌరా చట్టం. హిందుస్థాన్, హిందుస్థాన్, హిందుస్థాన్. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని